రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకొని ప్రభుత్వాలు రైతుల దగ్గరికి వచ్చే లోపల గీచి నిబంధనల పేరుతోటి తిరకాసులు పెడుతున్నారు. తాజాగా 2023 ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో రైతులకు రుణమాఫీ చేయటం మా ప్రభుత్వ లక్ష్యం, రైతులను రాజులు చేస్తాం, రైతులను రుణ విముక్తులు చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి ఆనాడు విస్తృతమైన ప్రచారం నిర్వహించి రైతులలో ఒక బలమైన నమ్మకాన్ని పెంచుకోగలిగాడు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల సమయంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీ అలాగే గాలికి వెళ్ళిపోయింది తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. ఎందుకంటే 2018 ₹1,00,000 రుణమాఫీ 25,000, 50,000, 75,000, ₹1,00,000 అంటూ విడతల వారీగా మంజూరు చేయటం, దాంతోపాటుగా తీసుకున్న ₹1,00,000 వడ్డీకి సరిపోవడంతో అసలు ఆ రుణమాఫీ అనేది ఏ రైతు కూడా పూర్తి స్థాయిలలో సంతృప్తినివ్వలేదు. 2023 ఎన్నికల సమయంలో ₹2,00,000 రుణమాఫీ చేస్తాం ప్రతి రైతుకంటూ ప్రకటన చేసిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల ముందు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేశారు. దాంట్లో నిజంగా ఎంత లోపభూయిష్టమైన నిబంధనలు ఉన్నాయంటే రీషెడ్యూల్ ఏదైతే గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం రుణాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ బ్యాంకర్స్కి రెన్యువల్ చేస్తుంటారు. అంటే ఓ నమ్మకమైన రైతున్నా లేదా ఓ ఆర్థిక భారం పడకుండా వడ్డీ చెల్లించి దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ రీషెడ్యూల్ చేసిన రుణాలు మంజూరు కావు అనేది ఒక ప్రధాన నిబంధన. దాంతోపాటుగా రెండో నిబంధన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎగనామం పెట్టడానికే ఈ నిబంధన విధించారనేది కూడా ప్రజలలో నుంచి రైతుల నుంచి వస్తున్న ఒక విమర్శ. కేవలం కొన్ని గంటల ముందు వచ్చిన రుణమాఫీ గైడ్లైన్స్ విషయంలో చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నిరసన అసహనం పెళ్ళుబిక్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం నూతన రేషన్ కార్డు, అది కూడా ఒక 1000 మంది అప్లై చేసుకుంటే ఒక 5-10 ఇచ్చి చేతులు దులుపుకుంది గత ప్రభుత్వాలు. కానీ ప్రస్తుతం రేషన్ కార్డు ఒక కుటుంబానికి నిబంధన పేరుతో పెట్టడం అనేది నిజంగా చాలా లోపభూయిష్టమైన అంశం. ఎందుకంటే 10-12 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళైన చాలామంది గ్రామాలలో కుటుంబాలు వేరుపడ్డాయి. అంటే ఒక 3 కొడుకులు ఉంటే 3 విడిపోవడంతో కార్డు మాత్రం ఒకటే ఉంటుంది, కానీ కుటుంబాలు మాత్రం 3 కావటం, భూములు కూడా 3 యజమానులు కావడంతో ఇప్పుడు ఆ 3 యజమానులలో ఒకరికే కనుక కార్డు, రేషన్ కార్డే క్రైటీరియాగా తీసుకుంటే మిగిలిన 2 కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కొట్టుకొని రుణమాఫీ నీకు ₹2,00,000 వచ్చింది కాబట్టి ఈ ₹2,00,000 మనం 3 పంచుకోవాలి అని ఒక కొత్త వివాదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదీసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిజంగా అనకూడదు, కానీ ఆశ దోష అప్పడం వడ అని ఏదైతే ఒక పాట లాంటిది పేరెడ్ ఉందో ఆ పేరెడ్కి అచ్చుగుద్దినట్టుగా ప్రస్తుతం రైతు రుణమాఫీ గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. నిజంగా రైతులకు న్యాయం చేయదలుచుకుంటే గతంలో ఒకవేళ కనుక 2018 కంటే ముందు 2018 ఏదైతే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ ఒకవేళ చేసి ఉంటే ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు ఆ 1,00,000 కాక మిగిలిన 1,00,000 మేము ఇస్తామని చెప్పడంలో తప్పులేదు. అసలు రుణమాఫీయే కానీ వేలాది మంది, లక్షలాది మంది రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏదో రకంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా రైతులకు మేలు చేసే రుణమాఫీ గైడ్లైన్స్ అయితే కావు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వాలు ఇవ్వనప్పుడు పాత రేషన్ కార్డులలో 95% మంది అనర్హులే ఉన్నారు. అది వాస్తవ అంశం. అసలు రేషన్ కార్డుకి ప్రభుత్వ పథకాలకు సంబంధం ఏంటి? అసలు రేషన్ కార్డులే లోపభూయిష్టం. రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కోట్ల రూపాయలు, ₹100,00,00,000 ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ నడుస్తుంది తప్ప గతంలో 10-12 సంవత్సరాల క్రితం వైట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. దాంతోపాటు ఐటీ పేయర్స్ ఉన్నారు. రకరకాల ఈక్వేషన్స్. కేవలం వైట్ రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుంటే అది పప్పులో కాలేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అనేది అసంబద్ధమైన అంశం. వైట్ రేషన్ కార్డు
ఎప్పుడో జమానాలో నిజంగా పేదలు లేదా రైతు కూలీలు ఇటువంటి వాళ్ళకు గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒరిజినల్గా ఇచ్చారు. తర్వాత పైరవీలతోటి రాజకీయ ఒత్తిళ్లతోటి అధికారులను మేనేజ్ చేసుకొని ఏదైతే హెల్త్ సంబంధించిన అంశాల మీద దాన్ని ఆరోగ్యశ్రీ సంబంధించిన ఏదైతే దానికోసమే చాలామంది వైట్ రేషన్ కార్డు తీసుకొని అలా ఈ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కూడా పక్కదారి పట్టడానికి కూడా ప్రధానమైన కారణం అనర్హులైన రేషన్ కార్డులు ఉండటమే ప్రధానమైన కారణం. ఇటువంటివన్నీ వదిలేసి రైతులు అనగానే ఎందుకు అంత చులకన ప్రభుత్వాలకు? నిజంగా రైతులు తీసుకున్న రుణం బ్యాంకు అధికారికంగా చూపిస్తుంది, మీరు అధికారికంగా రద్దు చేయాలి. ఇవన్నీ పక్కకు పెట్టి కొర్రీలు పెట్టి ఏదో పెట్టేసి ఎంతో కొంత బడ్జెట్ని భారాన్ని తగ్గించుకోవాలని చెప్పి కేవలం రైతులు తప్ప మీకు ఏది కనపడదా అనేది కూడా రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే రైతులు భూమిని నమ్ముకున్నారు తప్ప ఈ దందాలు లేదా భూభాగవతాలు లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు ఎప్పుడూ నమ్ముకోలేదు. కేవలం భూమిని నమ్ముకొని తమ వ్యవసాయం చేసుకుంటారు. సప్పో చేసి బయట అప్పులు కొంత, బ్యాంక్ అప్పులు కొంత నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప రైతు అనేవాడు ఎప్పుడు ఏ సంవత్సరం కూడా సంతృప్తిగా నిద్రపోయిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ పండించిన పంట దిగుబడి బాగుంటేనో లేకపోతే మార్కెట్లో ధర బాగుంటే తప్ప రైతు ఏ రోజు కూడా తన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పి ఏ రోజు కూడా భావించిన పరిస్థితి లేవు. కేవలం 1-2% ఒకవేళ పెట్టుబడులు చేతిలో ఉండో లేకపోతే పిల్లలు ఎదిగి ఆ రొటేషన్లలో కొంచెం కలకల్లాడుతారు తప్ప నిజమైన భూమి ఉండి రైతు సాగు చేసి లక్షల రూపాయలు సంపాదించిన దాఖలాలు అయితే ఎక్కడా కనపడవు. ఈ విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇంకా జనాలలో చర్చ నడుస్తుంది. ఈ చర్చ నేపథ్యంలో గైడ్లైన్స్లో రీషెడ్యూల్ గైడ్లైన్స్ అనేది ఒకటి, అది తప్పు. రెండవది రేషన్ కార్డుని క్రైటీరియా పెట్టడం. ఒకవేళ కుటుంబాన్ని మీరు ఇది చేయాలనుకున్నప్పుడు సెల్ఫ్ ఎఫిడవిట్ తీసుకొని నా కుటుంబంలో ఇంతమంది సభ్యులు ఉన్నారు, దాంట్లో 2 రుణాలు తీసుకున్నాం లేదా 3 రుణాలు తీసుకున్నాం, దాంట్లో వీళ్ళకి అని చెప్పి ఓ సెల్ఫ్ ఎఫిడవిట్ తీసుకొని బ్యాంకర్స్కి అందించాలి తప్ప వైట్ రేషన్ కార్డే కుటుంబాన్ని క్రైటీరియా తీసుకుంటామంటే మాత్రం చాలా తప్పు. నిజంగా తలతిక్క నిబంధనలకు నిదర్శనం ఈ రైతు రుణమాఫీ గైడ్లైన్స్ అని చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజమైన రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చారు కాబట్టి రైతులైతేనే రుణాలు ఇస్తారు. ఆ పాస్బుక్స్ కూడా కొత్త పాస్బుక్స్ పెట్టుకునే ఇచ్చారు కాబట్టి, లేదా పాత పాస్బుక్స్ ఉన్నా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే కొంత ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు వడ్డీ కట్టి తిరిగి కొత్త రుణం తీసుకున్నట్టుగా రీషెడ్యూల్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ పనిలో తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.